హైదరాబాద్ లో ఉంది గోల్కొండ. ఇండస్ట్రీ బద్దలు కొట్టిన విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్ అన్న అండా విజయ్ దేవరకొండ, వాషింగ్ పౌడర్ నిర్మా. ఈ సినిమా చూడకపోతే మీ కర్మ. సినిమా అయితే హెవీగా ఉందన్న, ఇట్ అవుతుంది లేకపోతే పట్ అవుతుంది. విజయ్ దేవరకొండ కింగ్ ఆఫ్ సినిమా, ఇది ఒక డిఫరెంట్ మూవీ, చాలా బాగుందండి. హైదరాబాద్ లో ఉంది గోల్కొండ. ఇండస్ట్రీ బద్దలు కొట్టిన విజయ్ దేవరకొండ, బిడ్డ కొండ 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 అండ. అల్లు అర్జున్ అన్న అండా విజయ్ దేవరకొండ. నిజంగా చెప్తున్నా, అల్లు అర్జున్ అన్న అంటుంది విజయ్ దేవరకొండ అన్నకి. నిజంగా చెప్తున్నా, వేరే లెవెల్ భయ్యా సినిమా, వేరే లెవెల్ భయ్యా. వాషింగ్ పౌడర్ నిర్మా. ఈ సినిమా చూడకపోతే మీ కర్మ. నిజంగా చెప్తున్నా భయ్యా, సినిమా వేరే లెవెల్ భయ్యా. అన్నా అన్నా పూల చొక్క, అరే పూల చొక్క నీకే చెప్తున్నా, నిజంగా చెప్తున్నా. యూట్యూబ్ లో రివ్యూస్ ఇచ్చేది పూల చొక్క. ఈ సినిమా బాగలేదని ఎవడన్నా రివ్యూ ఇస్తే వాంది పగులుద్ది పక్క. నిజంగా చెప్తున్నా అన్నా, మేము పేడ్ రివ్యూస్ చెప్తున్నాము, అది చెప్తున్నాం ఇది చెప్తున్నాం అని ఒకడు అంటాడు. మాకు 40 రూపాయలు వద్దు, 4 రూపాయలు వద్దు, 4 పైసలు వద్దు. 300 పెట్టి టికెట్ కొన్నా, 300 పెట్టి పాప్కార్న్ కొన్నా, 250 రూపాయలు పెట్టి న్యాచోస్ కొన్నా, 1000 రూపాయలు ఖర్చు పెట్టిన 2000 ఫీల్ వచ్చింది నాకు. ఈ సినిమా చూసిన తర్వాత 2000 ఫీల్ వచ్చింది. రివ్యూలు ఇస్తారు, నిజం చెప్తున్నా. సినిమా బాగాలేదని రివ్యూలు ఇస్తారు. ఇంకో మా ఫ్రెండ్ గారిని తీసుకొని వచ్చిన 5 గంటలకు లేచినాం. 7 నుంచి వచ్చినాం అనుకుంటున్నాం. మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి ప్రసాదం ఎక్కువ వచ్చిన సినిమా చూడడానికి. నాది మహబూబ్ నగర్ డిస్టిక్. ఎందుకు వచ్చిన ఇడికి? నేను సినిమాలు బాగాలేదని చెప్తారు, అది చెప్తారు, ఇది చెప్తారు అని చెప్పి రివ్యూ చెప్పడానికి వచ్చిన. సినిమా బాగుంటే బాగుందని చెప్తాం, సినిమా బాగాలేదంటే బాగాలేదని చెప్తాం. అన్నీ అనిపించినాయా? మీకు అనిపించినాయా? మీరు చూసారా? మీరు సినిమా చూడలేదు కదా. సినిమా చూడక ముందుకు మీరు చెప్పే అర్హత మీకు లేదు, మీకు అర్హత లేదు. సినిమాలో హీరోయిన్ బాగుంది, సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ లేదు, సినిమాలో హీరోయిన్కి క్యారెక్టర్ ఇవ్వలేదు, అవన్నీ కొంతమంది అంటూ ఉంటారు. సినిమాలో హీరోయిన్కి క్యారెక్టర్ ఫస్ట్ పార్ట్ లో లేదేమో, సెకండ్ పార్ట్ లో రష్మిక మందన రాబోతుంది. అది మీకు తెలుసా? తెలియదు. విజయ్ నెగిటివ్ రివ్యూ చెప్పించడానికి చెప్పు తీసుకొని కొట్టాలి. వాడు నా ముందుకు వస్తే చెప్పు, వాడి నెంబర్ చెప్పు, వానికి నేను ఫోన్ చేస్తా, డెబ్యూట్ దిగుదాం మనం. నిజం చెప్తున్నా, నా ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్తా, MD మస్తాన్ భాయ్ అఫీషియల్, రాసి పెట్టుకోరి. నాకు ఫాలోవర్స్ లేరేమో. సినిమా బాగుంటే బాగుందని చెప్తా, సినిమా బాగాలేదంటే బాగాలేదని చెప్తా. నిజం చెప్తున్నా. 50,000 కోట్లు అని చెప్పిన, 1,00,000 కోట్లు అని చెప్పలేదు. తప్పు మాట్లాడకు. 50,000 కోట్లు అని చెప్పిన. 9014020184 నా నెంబర్ అని చెప్పిన, నా ఫోన్ నెంబర్ అని కూడా చెప్పిన. సినిమా బాగుంటే బాగుందని చెప్తా. గేమ్ చేంజర్ చూడ్డం చేంజర్ అని ఒకడు అన్నాడు, దాని గురించి చెప్పిన నేను. సినిమా బాగుందని చెప్పిన. బట్ విజయ్ దేవరకొండ సినిమా బాగుంది, ఇలాంటి సినిమాని ఆదరించండి. తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి సినిమా. జూలై సినిమాలో ఒక ఫ్లాప్ సినిమాలు చాలా వచ్చినాయి, పెద్ద పెద్ద సినిమాలు వచ్చినాయి, కండువాలు కప్పుకొని కూడా పోయారు కొంతమంది. బట్ ఈ సినిమా బాగుంది, కాలర్ ఎగరేసుకొని పోతారు ఈ సినిమా చూసిన తర్వాత. సినిమా అయితే హెవీగా ఉందన్న, సినిమా అయితే హెవీగా ఉంది. ఆయన ఫ్యాన్స్ నచ్చితేనే ఇట్ అవుతుంది లేకపోతే పట్ అవుతుంది. హెవీగా ఉందన్న సినిమా, మొత్తం సీరియస్నెస్ ఉంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ అంటే రొమాంటిక్ బాయ్ కదా, ఆ అమ్మాయిని పెట్టారు, లవ్ పెట్టలేదు, సాంగ్ పెట్టలేదు. ఏ సత్యదేవ్ అవుతుంది? ఇప్పుడు పెట్టినది ఏంటంటే అందులో ఉన్న దేవరలో ఉన్న సముద్రం పెట్టిరు, దేవరలో ఉన్న పడవలు పెట్టిరు, దేవరలో ఉన్న ఆదివాసీలను పెట్టిరు. అది పెట్టింది. అది రేటింగ్ నేనేమి చేయనా, ఉల్లాసం ఉత్సాహం లేదు లోపల, ఆ ఉల్లాసం ఉత్సాహం తెప్పిలే. అది అందు గురించి ఇది ప్యాన్ ఇండియా సినిమా అన్న. నిజం చెప్పాలంటే ఐమాక్స్ థియేటర్లో ఇప్పుడు 6 థియేటర్లో 6 ఫుల్ అయిపోయినాయి అన్న. కానీ 6 ఫుల్ అయినంత మాత్రాన సినిమా హిట్ కాదు కన్నా. ప్రొడ్యూసర్కి లాభం రావాలి. యావత్తు ఆంధ్ర తెలంగాణ కాదు, యావత్ భారతదేశంలో ఉన్న థియేటర్లు మొత్తం ఫుల్ అయితే అప్పుడు సినిమా హిట్ అవుతుంది, లాభాలు వస్తాయి. అవునా కదా? మన తెలంగాణోడు విజయ్ దేవరకొండ మనోని అభిమానం కొద్దైనా వస్తారు. అవునా కదన్న? కాకపోతే మన తెలుగోడు అని సెంటిమెంట్ ఒకటి మన ఏపీలో ఉన్న వాళ్ళు కూడా చూస్తారు. కానీ మన తెలుగోడు హీరో అని చెప్పేసి, మన తెలంగాణ అని చెప్పేసి ఆంధ్ర తెలంగాణ చూసినంత మాత్రాన ప్రొడ్యూసర్ ప్యాన్ ఇండియా మూవీ కదా ఇది. మరి దానికి సంబంధించిన డబ్బులు రావాలంటే కేరళలో, తమిళనాడు, కేరళ అన్ని హిందీ, ఇంగ్లీష్, మలయాళం, తమిళ, కన్నడ అన్ని భాషలలో నచ్చాలి. అవునా కదా? అప్పుడు మనం హిట్ అయినట్టు. అందుగురించి నేనేం చెప్పేది అంటే, అందరూ ఇప్పుడు బాహుబలి సినిమా ఉన్నది, మిగతా హీరోల ఫ్యాన్స్ కూడా వచ్చి చూశారు. అందుకనే అది అంత పెద్ద లాభాలు వచ్చినాయి, అంత పెద్ద హిట్ అయింది.
పుష్ప సినిమా ఉంది, అంత పెద్ద హిట్ అయింది కదా. అందరూ హీరోలకు సంబంధించిన ఫ్యాన్స్ కూడా వచ్చి చూశారు కాబట్టి అంత పెద్ద డబ్బులు వచ్చి అంత పెద్ద హిట్ అయింది అన్నా కదా. ఇది ఆ రకంగా లేదు, కేవలం ఆయన ఫ్యాన్స్ చూసినా కానీ హిట్ అవుతుంది సినిమా, కేవలం ఆయన ఫ్యాన్స్ చూసినా హిట్ అవుతుంది సినిమా. అది నా చేతిలో లేదు, ఆయన ఫ్యాన్స్కి నచ్చితేనే హిట్ అవుతుంది, లేకపోతే ఫ్లాప్ అవుతుంది. విజయ్ దేవరకొండ కింగ్ ఆఫ్ సినిమా ఇది ఒక డిఫరెంట్ మూవీ. అంటే అసలు ఒక అర్జున్ రెడ్డి తర్వాత అంటే ఒక మంచి యాంగిల్లో ఒక డిఫరెంట్ యాంగిల్లో చూస్తాం. అలాంటి సినిమానే ఇది కింగ్ ఆఫ్ సినిమా. అసలు ఈ కథ క్యారెక్టర్కి నిజంగా చెప్తున్నా, డైరెక్టర్ గారు ఎంత కష్టపడి ఉండొచ్చు ఆ సినిమాకి, ఆ కథకి, ఆ డిజైన్కి కానీ, అలాంటి క్యారెక్టర్ కానీ అంత ఎలా సక్సెస్ఫుల్ అయిందో అంత బాగా నటించింది మన విజయ్ దేవరకొండ గారు. ఇంకోటి చెప్పండి, ఇక్కడ సత్యదేవ్ గారు యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేసిండు. ఒక అన్న తమ్ముడు అంటే ఎలా ఉండాలి అనుబంధం అలా చూపించిండు సినిమాలో, అంత బాగుంది. అంటే ఎక్కడ కూడా తగ్గలే మన సత్యదేవ్ అన్న. ఆల్రెడీ గాడ్ ఫాదర్లా సత్యదేవ్ అన్న మంచిగా యాక్టింగ్ చేసి ప్రూవ్ చేసుకుంటూ, ఆయన ఎక్కడ బాలీవుడ్లో కానీ అంటే అంత మంచి యాక్టర్ మన విజయ్ దేవరకొండ అన్న పక్కకి యాక్టింగ్ చేసి అన్న క్యారెక్టర్ చేసి మళ్ళీ ఒక 100కి 100 మార్కులు కొట్టింది మళ్ళీ సత్యదేవ్ అన్న. హ్యాట్సాప్ అన్న నీ యాక్టింగ్కి. మేము చెప్పండి ఇక్కడ అనిరుద్ధ్ గారు మ్యూజిక్ లేకపోతే ఇలా ఆయన మ్యూజికే చాలా బాగా కొట్టింది అనిరుద్ధ్ గారు. ముందుగా హ్యాట్సాప్ సార్. ఇలా సినిమాకి మ్యూజిక్ అంటే నిలబడ్డా నీ వల్లనే సార్ ఇంత బాగా కొట్టారు మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, అంటే ప్రతిదీ మంచిగా చేసారు మీరు. మ్యూజిక్ అంత బాగా వచ్చింది. ఇక్కడ హీరోయిన్ గారు కూడా యాక్టింగ్ చాలా బాగా చేశారు, సూపర్ చేసింది. మన అక్కడ గౌతమ్ గారు డైరెక్టర్ గారు నిజంగా హ్యాట్సాప్ సార్. విజయ్ దేవరకొండ నీ సినిమా ఇట్టున్న ఫ్లాప్ ఉన్న ఫ్యాన్స్ మాత్రం వచ్చి చూసిపోతారు. నీ యాక్టింగ్ కానీ నీ డైలాగ్లకే మంచిగా ఇష్టపడి వచ్చి చూస్తారు. అంత బాగుంది సినిమా, సూపర్ సూపర్ సూపర్. విజయ్ దేవరకొండ కింగ్డమ్ చాలా బాగుందండి, పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఫ్యాన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆయన నుంచి దానికి తగ్గట్టుగా ఉంది. పార్ట్ 2 కూడా ఉన్నట్టుంది, ఈ సినిమా పార్ట్ 2 కూడా ఉంది. ఇద్దరు పిల్లలు చేశారు, విజయ్ దేవరకొండ గారు చిన్నప్పుడు క్యారెక్టర్ అండ్ మన సత్యదేవ్ గారు చిన్నప్పుడు క్యారెక్టర్. వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. హీరోయిన్ మంచి ఇది థియేటర్లో పాప్కార్న్ లాగా చక్కగా ఎంత అవసరం అంతే ఉంది, బాగుంది. ఆవిడ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. విజయ్ దేవరకొండ యాక్టింగ్ మంచిగా ఉంది, కానీ సెకండ్ పార్ట్ కోసం అని చెప్పేసి కొంచెం లాస్ట్లో సాధించినట్టు అనిపించింది. మ్యూజిక్ చాలా బాగా కొట్టారు. అనిరుద్ధ్ ఎప్పటి నుంచో మంచిగా చూస్తున్నాడు. హీరోయిన్ క్యారెక్టర్ కూడా అంత ఏం అనిపించలేదు, ఎక్కువసేపు లేదు. వీళ్ళని చాలా బాగా చూపించారు.